ఉమ్మడి కర్నూలు జిల్లా ముచ్చుమరిలో ఘోరం జరిగింది. 8 ఏళ్ల బాలికను శుభం తెలియనటువంటి ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారు మైనర్లు. ఈ ఘటనకు సంబంధించి శవాన్ని ఇక్కడ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కాలువలో పడేయడం జరిగింది అనే ఘటన తెలిసిన తర్వాత ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునేందుకు సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు మీ స్వగ్రామం అది, ఆ గ్రామంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు, ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు కూడా. ఇలాంటి ఘటనని ఎలా చూడాలండి? చాలా బాధాకరం లేదు. ఇదంతా కూడా మేము మా తండ్రి గారు చాలా జాగ్రత్తగా నడిపాము. ఈ గ్రామాల్లో ఒక ధర్మము, ఒక భయము, డిసిప్లిన్, క్రమశిక్షణతో నడిపాము మేము. రైతులు ఆదుకుంటూ అనేక రకాలుగా. ఈరోజు ఒక 5 సంవత్సరాల కిందట సీన్ మారింది. ఇక్కడ రౌడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ తాగుబోతులు అనేక రకాలుగా డిసిప్లిన్ లేకుండా చేసి పెట్టారు. ఇక్కడ ఈరోజు ఇది జరగడానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రుల భయం లేకనే. తల్లిదండ్రుల భయము, కులంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల భయం లేకనే ఇవి జరగడం అని నా అభిప్రాయం. చాలా ఘోరాతిఘోరంగా జరిగినటువంటి విషయం. ఈ గ్రామాన్ని మళ్ళీ ఒకసారి దీన్ని ఒక క్రమశిక్షణతో నడపాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే సీసీ కెమెరాలు ఒక 15 రోజుల్లోనే బిగించబోతున్నాం. మా సొంత ఖర్చుతో, ఎవరో గవర్నమెంట్ని అడగడం లేదు మేము. అదే రకంగా మరి ఈ ప్రాంతంలో కమిటీస్ ఏర్పాటు చేయబోతున్నాం. కూర్చొని అంత పెద్ద మనుషులను కలిసి పద్ధతి ప్రకారంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సంఘటన నాకైతే పిల్ల పాప, మరి వాళ్ళ అక్క, ఆ పాప ఇంతుంది, ఇంకా చెల్లెలు ఎంతుందో చూసుకోండి. ఆ అమ్మాయిని ఎత్తుకొని పోయి చెప్పనీక కూడా అసలు మాకు మనసుకు రావడం లేదు. అదే రకంగా నో వర్డ్స్ ఐ కెన్ అటర్ నౌ. ఈ రకంగా జరిగినటువంటి ఈ సంఘటన శబరమ్మ సోమవారం నాడు చాలా పెద్ద పబ్లిక్ మీటింగ్ చేసుకున్నారు. ఆమెకు స్వాగతం పలుకుతూ వేలాది మందిగా తరలి వచ్చినటువంటి ఆ మీటింగ్ చూసుకొని వెంటనే స్టేజ్ దిగి అసలు ఆమె స్పీచ్లోనే అనౌన్స్ చేశారు కూడా, ఇట్లా ఇన్ని రోజులైనా మీరు ఇట్లా జరిగినా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు. ఈరోజు ఆమె వచ్చారు, ఊరికి వచ్చి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అందరూ కూడా అలర్ట్ కావడం, అప్పటి నుంచే మొదలైంది ఇక్కడ సర్చ్ చేయడము, తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం. ఇది తేలుతున్నటువంటి విషయము ఏదో మరి ఒకరు ముగ్గురు పిల్లలు ఆ పాపను ఎత్తుకుపోయారని, మరి హింసించి చంపి దీంట్లో ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఈ కాలువలో ఈ డీప్ కట్ దీంట్లో బారేశారన్నటువంటిది ఒక సమాచారం వస్తూ ఉంది. లెట్ అస్ వెయిట్. నాకైతే తెలిసి ఆ శవము దాదాపు ఇప్పటికీ 4 రోజులైంది. ఈ 4 రోజులలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటే, షీరు కుక్కలు అంటారు, అంటే నీటి కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అదే రకంగా చేపలు, మరి ఆ బాడీ దొరుకుతుందో లేదో కూడా నాకైతే అనుమానం ఉంది. ఏది కాకుండా ఆ పాప సురక్షితంగా వస్తే అంతకంటే, మరి జములమ్మ దయతో వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అయినా ఈరోజు మరి జరిగిన సంఘటన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నేను అప్పీల్ చేస్తున్నా. శబరమ్మ కూడా దీని మీద చాలా సీరియస్గా మార్నింగే. సార్, కూతువేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది, మీ గ్రామంలోనే ఉంది. పాప మిస్సింగ్ అని అప్పుడే తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసి పోలీసు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క పాత్ర ఎట్లా చూడాలి? శబరమ్మ వచ్చిన తర్వాతనే అలర్ట్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో దీని కథ తేల్చకపోతే బాగుండదు, నేను రిపోర్ట్ చేస్తాను హైయరప్స్కి అని చెప్పారు. అప్పటి నుంచే స్పందించారు, గట్టిగా ప్రయత్నం చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అప్పటి నుంచి. కాబట్టి ఇదంతా కొద్దిగా మనం కూడా చూడాలి. ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వస్తున్నాయి ఒకటొకటి. వాళ్ళు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేస్తారు. బాధాకరమైన విషయం ఏమిటి, చిన్న పాప ఈరోజు మరి ఈ రకంగా గురి కావడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. ఆల్ రైట్, ఎట్లా జరిగేదో అటు జరుగుతుంది. ఈ గ్రామాన్ని చక్కబరుచుకోవాలి ముందు. ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇట్లా చెడిపోయిన గ్రామాలు, వాటన్నిటినీ చక్కబరుచుకోవాలి. ఈ తాగుబోతులు లేకుండా చేసుకుంటే అన్నిటికీ కూడా అదే సమాధానం. దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి.
ఆ, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళను ఎవరు వదిలేని పరిస్థితి ఉంది. అనేక చట్టాలు వస్తున్నాయి, దిశ చట్టం వచ్చింది, ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఎక్కడ లోపం ఉందంటారు? చట్టాల అమలు లోపం ఉందా, లేకపోతే అసలు చట్టాలు ఏమీ చేయలేవు. నేను చెప్తున్నాను, దీంట్లో సమాజము ముందుకు పోవాలంటే మన పూర్వ పద్ధతుల్లో బెటర్. మీకు అందరికీ తెలియజేస్తున్నాను, నేను పూర్వము మరి 3 భయాలతో బతికే వాళ్ళం మేమంతా కూడా. తల్లిదండ్రులకు భయపడేవాళ్ళం మేము. మా అమ్మ నాన్న మేము చెడు చేస్తే ఏమన్నా వాళ్ళు ఏమంటారో, ఎట్లా వాళ్ళు మా మీద రియాక్ట్ అవుతారో అని భయపడేవాళ్ళం. అదే రకంగా మరి సమాజానికి భయపడేవాళ్ళం. ఇది బయటపడితే మనం చేస్తే సమాజం ఏమనుకుంటుందో, వెళ్ళి మన పరపతి పోతుందేమో అని బతికేవాళ్ళం. అదే రకంగా దైవాన్ని నమ్ముకొని మరి ఆ భయము, భీతి, పాప భీతి అనేది కూడా ఉండి ముందుకు పోతుంది. ఇవన్నీ ఏమి లేవు. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా మన వాళ్ళకు కూడా. మేము చిన్నతనంలో చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అని 2 మహత్తరమైనటువంటి బుక్కులు ఉండేవి. చిన్న బాల శిక్ష అంటే చిన్న పిల్లలకు, పెద్ద బాల శిక్ష అంటే జస్ట్ అప్పుడే మరి హై స్కూల్లో చేరినటువంటి వాళ్ళకు. ఆ బుక్కులు ఏముండో చెప్పమనండి. ఆ బుక్కులను గురించి తెలుసా? ఇంతమంది వస్తున్నారు రాజకీయాల్లో, పవర్లోకి వస్తున్నారు, పోతున్నారు. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అనే విషయం తెలుసా? తెలియదు. వాటిని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పూర్తిగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరీ చేయాలి క్లాస్ రూమ్స్లో. అది చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అన్న బుక్కులు ఇవన్నీ లేవు. ఆ ధర్మం తప్పుతూ ఉంది. తాగుబోతులుగా తయారవుతారు. ఒక సెల్ ఫోన్ అట్ట ముందు బారేస్తే వాడు ఏం చేస్తున్నాడు, ఆ సెల్ ఫోన్ ప్రభావం ఎంత, ఆ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నా వాడు చేయాలని చూస్తాడు. అదే జరుగుతూ ఉంది. ఇది సమాజమే ఈరోజు దీంట్లో దోషులు తప్ప ఇంకోరు కాదు. అంటే ఒకవైపు టెక్నాలజీ పెరుగుతుంది, మరోవైపు గతంలో మురళీ మనోహర్ జోషి మానవ శాఖ మంత్రి ఉన్నప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశాలుగా పెట్టాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు చూస్తుంటారు, మన ఆడపిల్లలకు మనం నేర్పిస్తుంటాం. మా కుటుంబం కానీ నా భార్య కానీ, మా తాత, లేకపోతే మా జేజీ కానీ ఏం చేస్తారు, వాళ్ళు ముందు ఆడపిల్లలకు నేర్పిస్తారు. ఇట్లా పరిస్థితి ఇట్లుంటుంది, ఈ రకంగా జాగ్రత్తలుగా ఉండాలి. అటువంటివి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటారు పెద్దలు, గ్రాండ్ పేరెంట్స్ కాడి నుంచి పేరెంట్స్ వరకు కూడాను. ఈరోజు అవి నేర్పించే వాళ్ళు కరువైనారు. ఇట్లా ఉండాలి, ఈ జాగ్రత్తతో ఉండాలి. అట్లాగే మగపిల్లలకు కూడా నేర్పించాలి. నేర్పించడం లేదు. ఇదిగో ఇదిరా ఇది అని చెప్పి. ఇప్పుడు రామాయణం ఎందుకు పుట్టింది అయ్యా? రామాయణం ఎందుకు పుట్టింది? ఇటువంటి పనికిమాలిన పనులు చేయకూడదని రామాయణంలో ఎన్నో దాంట్లో సబ్జెక్ట్స్ పెట్టి ఈరోజు అంత పాపులర్ ఇప్పటికి కూడాను. అది ఒక ధర్మం. అది ఆ ధర్మం ప్రకారంగా నడవకపోతే ఇట్లా తయారవుతుంది. ముందు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్షను కంపల్సరీ చేయమనండి. ఫైనల్గా ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వారికి ఇలాంటివి రివెంజ్ జరగకుండా ఉండడానికి ఏం తీసుకుంటే బాగుంటుంది? అది చట్టమే దాన్ని ఖచ్చితంగా మరి న్యాయం చేస్తుంది. బట్ ఊర్లో మాత్రము అందరం కలిసి దీన్ని ఒక పద్ధతికి తీసుకురాకపోతే ఏ ఊర్లో కూడా మరి సుఖంగా ఉండే పరిస్థితి లేదు. సుఖశాంతులతో దాని మార్పులు తీసుకొని ఇక్కడే ముచ్చుమరిలోనే వీటన్నిటి మీద ఒక పద్ధతి, ఒక ఆలోచన తీసుకురాబోతున్నాం. టెక్నాలజీతో పాటుగా సీసీ కెమెరాలు బిగించే దాంతో పాటుగా పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష వాటిని నేర్పించే దాంతో పాటుగా ఖచ్చితంగా ధర్మము, వ్యవహారము. ఇంతకుముందు బ్రదర్ ఊర్లలో చాలా ఇవి జరిగేవి. మీకు చెప్పాలి, బుర్రకథలు కానీ లేకపోతే హరికథలు కానీ ఎన్నెన్నో. అవన్నీ కూడా ఎక్కడ మాయమైపోయినాయి. దానిలో ఎన్నో పాఠాలు, ధర్మాలు నేర్పించేవాళ్ళు. ఈరోజు సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలలో ఏం ధర్మము నేర్పించిపోతున్నారు? ఏం ధర్మం అనేది కనపడమే లేదు సినిమాలలో కూడా. కాబట్టి మళ్ళీ రివైవ్ చేస్తే తప్ప ఈ గ్రామాలలో మరి శాంతి భద్రతలతో చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఈరోజు బాధాకరమైనటువంటి. ఈ సంఘటన అంశం సంబంధించి ప్రభుత్వం తీసుకెళ్లారు. తప్పకుండా పొద్దున మార్నింగ్ శబరమ్మ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, లోకేష్ బాబుతో మాట్లాడారు, తర్వాత మన హోమ్ మినిస్టర్ అనిత గారితో మాట్లాడారు. కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అదే కాకుండా మరి ఎవరైతే ఈరోజు ఆ పాప పోయిందో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కూడా మాటిచ్చారు. శబరమ్మ కూడా ఇప్పుడు రాబోతున్నారు. ఇప్పుడు వెంటనే ఏదో మీటింగ్లో ఉన్నారు, వస్తున్నారు ఆమె కూడా.
ప్రధానంగా ఈ జరిగినటువంటి ఘటన మీద అధికారితో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్తో మాట్లాడడం, హోమ్ మినిస్టర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే తప్పనిసరిగా ఆ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేక ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలాగా అవేర్నెస్ కల్పిస్తూ తమ స్వగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తానే ముందుకు వస్తున్నారు బైరెడ్డి రాజశేఖర్. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.